హల్లెలూయా. ఎందుకు షోఫార్ ఊదుతారు తెలుసా? ఇలాంటి మీటింగ్లో ఎందుకు షోఫార్ ఊదుతారు తెలుసా? నిన్న ఇదిగో రిపీట్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అండ్ షోఫార్ ఊదారు తెలుసా? వై థింక్ దిస్. దేవుని వాక్య ప్రకారం చూసినప్పుడు బోర ఓదమని దేవుడే చెప్పాడు. ఎట్లా చేయాలో దేవుడే చెప్పాడు. ఊదుతున్న ఏముంది? ఈరోజు అజ్ఞానం ద్వారంగా చాలామంది దేవుని కార్యాలని కోల్పోతున్నారండి. షోఫార్ యూదులే ఓదలా? ఇస్ ఇట్ ద సౌండ్ ఆఫ్ షోఫార్. సైంటిఫిక్గా దానికి రీసెర్చ్ కూడా చేశారు, దాని సంగతి తర్వాత చెప్తాను. కానీ బైబిల్ ఉంటుంది, వెన్ యూ బ్లో ఆకాశము తెరవబడుతుంది, నా సింహాసనం దగ్గర నీ పిలుపు వస్తుంది. అదే సమయంలో యుద్ధానికి ప్రకటనగా షోఫార్ ఊదుతారు. అదే సమయంలో పశ్చాత్తాపము, యం టెరువా అనే మెయిన్ ఫీస్ట్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్, బైబిల్లో రాయబడి ఉంది, యం టెరువా మీన్స్ బోరల పండగ. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పాడు బోరల పండగ, బోర ఊదు ఊదు ఊదు. ఊదినప్పుడు ఈయన ప్రతి ఒక్కరు పశ్చాత్తాపపడు. సో బోర ఊదుతంలో 4 రకాలు ప్రాముఖ్యంగా కనబడతాయి. ఒకటి పశ్చాత్తాపానికి, ఒకటి జయానికి, ఒకటి యుద్ధానికి. యుద్ధం ప్రారంభంలో ఊదేది వేరే రకం ఉంటుంది. యుద్ధం అయిన తర్వాత మధ్యలో శత్రు రాజుని చంపిన వెంటనే జయం కలిగినప్పుడు బోర ఊదాడు అనుకో, ఇంకా మిగతా వాళ్ళకి అర్థమైపోతుంది యుద్ధం ఓవర్, ఇంకా మనం పోట్లాడాల్సిన అవసరం లేదు.